BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. కేంద్ర బడ్జెట్కు సమయం దగ్గర పడింది. బడ్జెట్ సన్నద్ధత తుది దశకు చేరినందున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా వేడుక నిర్వహించారు. పార్లమెంట్ నార్త్ బ్లాక్లో మంగళవారం ఈ వేడుక జరిగింది. బడ్జెట్ రూపకల్పన అనంతరం ప్రతులను ముద్రించే ముందు హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈ ఏడాది కూడా బడ్జెట్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, సిబ్బందితో కలిసి ఆర్థిక మంత్రి హల్వా వేడుక నిర్వహించారు. కడాయిలో తయారు చేసిన హల్వాను ఆర్థిక శాఖ సిబ్బందికి పంపిణీ చేశారు. హల్వా వేడుకలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఫైనాన్స్ మినిస్ట్రీ సెక్రటరీ టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ అజయ్ సేత్, ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పాల్గొన్నారు. ఈ వేడుకలకు హాజరైన ఉన్నతాధికారులు, సిబ్బందికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా హల్వా వడ్డించారు. ప్రతిసారి వార్షిక బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉంటారు. బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు ఉన్నతాధికారులు, సిబ్బందికి ఇక్కడే వసతి ఏర్పాటు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులకు సైతం ఫోన్ చేసుకునే అవకాశం ఉండదు. అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలో మాట్లాడవలసి ఉంటుంది. బడ్జెట్ వివరాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు ఇలా హల్వా వేడుక నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు సిబ్బంది అక్కడే ఉంటారు. గత బడ్జెట్ల మాదిరిగానే ఈసారి సైతం యూనియన్ బడ్జెట్ 2024-2025 పేపర్లెస్గా డిజిటల్ రూపంలోనే ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. జూలై 23, 2024 రోజున పార్లమెంట్లో ప్రవేశపెడతారు. 2022-2023 బడ్జెట్ సందర్భంగా పద్దు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్రం మొబైల్ యాప్ తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా బడ్జెట్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లు, గ్రాంట్లు, ఫైనాన్స్ బిల్స్ వంటివన్నీ అందులో ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ను సమర్పించనుంది. ఈసారి బడ్జెట్లో ఉపాధి కల్పన, స్థూల ఆర్థిక స్థిరత్వంపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. అయితే ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలు కేంద్రం ముందు ఇప్పటికే పలు డిమాండ్లు ఉంచినట్లుగా తెలుస్తోంది. దీంతో బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయా అని చర్చ జరుగుతోంది. గతంలో 2 సార్లు బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 272 మెజారిటీ మార్కును దాటి సీట్లు కైవసం చేసుకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.